పేరు శాంతమ్మ. నేను 33. నా తెలుగు బాగా లేకపోతే క్షమించండి. అయినందుకు నేను తెలుగులో బాగా మాట్లాడేదానికి ప్రయత్నిస్తా. అందరి జతలో మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడతా. స్టేజ్ ఎక్కి తెలుగు మాట్లాడాలంటే కొంచెము భయంగా ఉంది. నేను వచ్చి విమలక్కను చూసి ఇక్కడ కూర్చుండే అన్ని గణ్యులకు ఇదంతా నాకు ఏమని తెలీదు. నా విమలక్కను చూస్తే నాకు ఒక నేనేమనుకుంటానో అదంతా ఒక ఆడదికి ఏమంత ఎంత ధైర్యం ఎంత ఇది ఉండాలో అదంతా నన్ను విమలక్కలో చూస్తా. నేను కూడా అనుసరించాలి అని అనుకుంటా. అంటే నేను 33 ఏళ్ళు ఇంకా వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని నేను పనిచేస్తుండా. బెంగళూరులో చేస్తే ఇప్పుడు కోలార్లో 25 ఏళ్ళు ఇంకా. అంటే ఆడపిల్లలకి ఏదైనా బాధ ఉన్ని అది ఎట్లా వాళ్ళకి అంటే స్త్రీవాది మూలకంగా నేను చూస్తా. ఆ బిడ్డకి సమానత కావాల అన్నిట్లోనూ, చదువు కానీ అన్ని విషయాలను. కులం మతం ఇదంతా ఏమీ ఉండకూడదు. కులం అంటే రెండే, ఒక ఆడ ఒక మగ, అంతే చూడాలా. మళ్ళీ ఆ బిడ్డ బాధ చూడాలా మేము. ఇది నేను తెలుసుకొని పని చేస్తూ ఉండింది. ఇప్పుడు ఇది మేము వాళ్ళకి ఇచ్చే ధైర్యం, వాళ్ళు ఎట్లా నడవాలి, ఎట్లా ఇచ్చేయాలి అనేది నేను నా జీవితంలో నేను ఎట్లా ధైర్యంగా నడుస్తానో అదే రకంగా ఆడపిల్లలకి చెప్తాను. అయితే నేను విమలక్కకు చూసి 2 ఏళ్ళు అయింది. కోలార్కి వాళ్ళు వచ్చినప్పుడే నేను చూసింది. నేను జానపద గీతాలు చాలా వింటా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఈ తెలుగులో వస్తూ ఉండింది దుమ్ములేపు అనేసి. నేను దాన్ని చాలా చూస్తూ ఉంటే చాలా ఇష్టంగా ఉండింది. అయితే విమలక్క వాళ్ళ ప్రోగ్రాం నా కోలార్లో చూసి విమలక్క నా ఇంటికి వస్తే నాకు ఎంత ఖుషి అయిందంటే నేను ఏమో నాలోగా ఉండే ఒక వ్యక్తిత్వం నేను వాళ్ళలో చూసిన. నేను ఇట్లు ఉండాల్సి ఉండింది, ఈ విప్లవం నాలో రావాల్సి ఉండింది, నేను అంతవరకు పోలేదే అనే నాలో ఉండే వీక్నెస్ నాకు ఒక రకంగా వచ్చింది. అసమాన మనస్కులు అంటే మేము ఏమేమి ఆడోళ్ళకి ఈ తాగుబోతులది అన్ని భూస్వామ్యము, పిల్లల పైన దౌర్జన్యము, రేపు గ్యాంగ్ రేప్స్ ఇవంతా చూస్తా దాని గురించి మాట్లాడతాము. విమలక్క పాటలో అన్ని విషయాలు తీసుకొని ఉండారు. అంటే మేము మాట్లాడతాము, పోరాడతాము, ఇది చేస్తాము, ధర్నాలు చేస్తాము. విమలక్క వాళ్ళ కల్చరల్ గ్రూప్లో అరుణోదయ దాంట్లో అన్ని విషయాలు తీసుకొని వాళ్ళు ఒక్కొక్క పల్లెలకి నా తెలుగు ఏమైనా ఇదిగా ఉంటే కొంచెం క్షమించండి. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఇదికి పోయి వాళ్ళు కష్టంగా వాళ్ళ ఆర్ట్ చూస్తూ ఉంటే నిజంగా నాకు ఆడేదానికి పాడేదానికి 2 తక్కువే, 2 వచ్చలేదు. ఆడల్లా అనిపిస్తుంది నా గొంతు బాగలేదు, పాడల్లా అనిపిస్తుంది నా గొంతు బాగలేదు, ఆడల్లా అనిపిస్తుంది అది కూడా నాకు సరిగ్గా రాదు. అయితే నేను నా విమలక్కలో అదంతా చూసి నేను ఒక రకంగా ఆత్మతృప్తి అవుతుంది నాకు నిజంగా. ఇట్లుండాలా, ఇట్లు చెప్పాలా, మేము జనాల్లో తీసుకొని పోయే విషయము ఇట్లుండాలా. అప్పుడే అది 50 ఏళ్ళు అయింది అంటే ఇప్పుడు నేను కూడా 33, మా సంస్థ కూడా 50 ఏళ్ళు. ఇంకా మా సంస్థ ఏమేమి చెప్తుందో ఈ భూస్వామ్యము, బీదోళ్ళ పైన దౌర్జన్యము అన్ని విషయాలు మేము ఇదే తీసుకొని చేస్తూ ఉన్నాము. దాంట్లో నేను 33 ఏళ్ళు ఇంకా ఆడపిల్లల పని చూస్తూ ఉన్నాను. అయితే వీళ్ళ రకం ఉంది, ఇది భిన్నంగా ఉంది. ఇది వీళ్ళు తీసుకొని పోతూ ఉండేది చూస్తే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ 50 ఏళ్ళు అనేది ఊరికే రాదు. 50 ఏళ్ళు అనేది ఒక్కొక్క రోజు కూడా మేము ఒక్కొక్క స్టెప్ మేము పెట్టాల్సి పడుతుంది.
దాంట్లో మేము కూడా పడుతుంది. మళ్ళీ అది మేము బయట అంటే మేము కన్నడలో చెప్తాము, నడే నుడి ಒಂದಾಗಿರಬೇಕು అని. మేము నడుచుకునేది మేము చెప్పేది రెండు ఒకటే ఇదిగా ఉండాల. మేము బిడ్డకి వంకాయ తినొద్దు అనేది మన ఇంట్లో నూనె వంకాయ చేసుకొని మేము తినేది అట్లా కాదు. మేము వేరే వాళ్ళకి ఏం చేస్తామో దాన్ని మేము కూడా నడుచుకోవాలి. అది నాకు చాలా ఇష్టమైన మరి అట్లా నడుచుకోవాలని. నేను ఎప్పుడూ పేట్రియార్కి అండ్ మనువాదిత్వం దాన్ని చాలా ద్వేషిస్తాను. ఎందుకంటే ఆడోళ్ళని తొక్కేదానికి భయోత్పాదన చేసేదానికి అదొక ఉగ్రవాది అంటారు అందరూ. ఆడోళ్ళ పైన ఈ రేప్ చేసేది మళ్ళీ భయం పెట్టేది ఇదంతా వచ్చి అది ఉగ్రవాదిత్వం. ఎందుకంటే భయం పడి తను నా చేతిలో పెట్టుకోవాలి, అది భయం పడాలి నాకు అనేసి వాళ్ళపైన ఎంత ఇది చేస్తారో అది ఉగ్రవాదిత్వం. నేను దాన్ని ద్వేషిస్తాను, ఆ ఉగ్రవాదిత్వాన్ని నేను ద్వేషిస్తాను. రేప్ చేస్తే నోరు మూసుకొని భయంగా యోగా పడి ఉంటుంది. సాయంత్రం పూట నేను ఇప్పుడు కూడా రాత్రి 1 గంటకి కూడా పారాడతాను. ఒకటే ఎక్కడంతా ఢిల్లీ కలకత్తా ఎక్కడంటే అక్కడ పారాడతాను. 74 ఇయర్స్ ఇప్పుడు నాకు. అయితే కూడా నేను బాగా ఎక్కడంటే అక్కడ బాగా పారాడతాను. నాకు ఏమంటే విల్ పవర్ ఉంది. ఆ విల్ పవర్ అన్ని ఆడబిడ్డలకి రావాలా అని నేను తెలుసుకునేది, నేను ఇది చేసేది. ఏమో జాస్తి అయిందా టైము? దాన్ని ఇంకా అది నేను అదే ధైర్యం వేరే వాళ్ళకు రావాలా అనేది నేను అడుక్కునేది. విమలక్కలాగా ఎన్ని జనాలు మా తెలంగాణలో వస్తారో నాకు తెలీదు. విమలక్క నిజంగా నేను చూసే దీంట్లో విమలక్క పుట్టింది ఒకటే ముందు లేదు, ఇంక 10 జనాలు విమలక్క కావాల. అప్పుడే మా పైన నడిసే అన్ని దౌర్జన్యాలు పోతుందని నేను అనుకుంటాను. హ్యాట్స్ ఆఫ్ టు విమలక్క. ఈ 50 ఏండ్ల వాళ్ళు దీనికి శుభాకాంక్షలు చెప్తాను. నిజంగా ఇంకా 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 నా ఆయుస్తో కూడా మా విమలక్కకి కొన్ని ఆయుస్సు ఇంకా బాగుండాలి అని నేను ఆశిస్తాను. కన్నడలో అయితే గంట కొద్దిలు మాట్లాడతాను, తెలుగులో ఎందుకో కొంచెం భయంగా ఉంది. నాకు చాలా సంతోషమైంది. విమలకు పిలిస్తే పోయేదానికి అయ్యలేదు అనలేదు, ఒక్క దినం మనం పోయి రావాలా అనేదే నేను. మరి ఈ పాటలు ఈ ఆటలు చూస్తూ ఉంటే మన ఉత్తేజనం మాకు ఎట్లా అని తెలిసలేదు. చాలా మనసులో మేమే దాంట్లో ఉండే అట్లా మనకు అనిపిస్తుంది. అంత సంతోషంగా ఉంటుంది కూర్చొని అది వాళ్ళ పాటలు ఆటలు చూస్తూ ఉండాల. అది మాకు ఎంత పవర్ ఇస్తుందంటే అది చెప్పేదానికి అయ్యలేదు. అది ఎక్కడ ఏ అంగడిలోనూ సిక్కదు, ఎవరు మనకి ఇచ్చేదానికి అయ్యలేదు. అది మనలో పుట్టే ఒక శక్తి నేను అనుకుంటాను. ఆ శక్తి విమలక్క అందరికీ కావాలని నేను చేసుకుంటాను. పొద్దున్నే వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళకి మాట్లాడేదానికి కూడా అయితా ఉండలేదు, మెత్తగా మాట్లాడుతూ ఉండే. స్టేజ్ ఎక్కిన కష్టం చూసినా నిజంగా మా పాత విమలక్క వచ్చిస్తున్నారు. అంటే సేమ్ నేను కూడా జ్వరం వచ్చి పనుకుంటాను, స్నానం చేసి ఆఫీసుకి పోతానంటే రాత్రి 12 గంటలు అయితేనే పని చేస్తూ ఉంటాను. అంటే విల్ పవర్ అది. ఆ విల్ పవర్ విమలకు ఉండేది. స్టేజ్కి వచ్చిన తక్షణం మళ్ళీ మా పాత విమలకుని నేను చూస్తాను. పొద్దున్నకి ఇదే తేడా ఏంటంటే మనసులో ఉండాలి మా విప్లవం, మా జోరు, మా ఇదంతా ఆ మనసులో ఉండేదానికి అందరికీ ఆడ మగ అనుకుండా అందరి మనసులోనూ ఆ విమలక్కది జోష్ రావాలి అని అడుక్కుంటా నన్ను పిలిచి ఇక్కడ మాట్లాడడానికి ఇచ్చిన దానికి ధన్యవాదాలు అర్పిస్తాను. నా తెలుగు బాగలేకపోతే క్షమించండి.